దేవుడు నివసిస్తున్నటువంటి ప్రాంతం, ఆ ప్రదేశం పరిశుద్ధమైనదని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడండి. ఈనాడు మనం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో, మనం జీవిస్తున్నటువంటి ప్రాంతంలో, మనం సంచరిస్తున్నటువంటి స్థలాలలో ఏమి నిండిపోయిందండి? అపవిత్రత నిండిపోయిందండి, పాపం నిండిపోయిందండి. మనం నివసిస్తున్న గృహంలో కూడా పాపం నిండిపోయిందండి. మన ఇంటిలో కూడా ఏమి నిండిపోయిందండి? పాపం నిండిపోయిందండి. ఎవరు ఒప్పుకోరండి ఈ మాట? ఒప్పుకుంటారా? ఒప్పుకోరండి. ఆ ఇంటిలో బూతులు ఉంటాయి, ఆ ఇంటిలో గొడవలు ఉంటాయి, ఆ ఇంటిలో అబద్ధాలు ఉంటాయి, ఆ ఇంటిలో మోసాలు ఉంటాయి. అన్ని కలగాపులంతో ఉన్నప్పుడు ఆ ప్రదేశం పరిశుద్ధమైనదని ఎలా చెప్పగలుగుతాం?